ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అసభ్య పదజాలం అత్యంత దారుణమని, దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. ఈరోజు ఢిల్లీలో ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడారు. మంత్రి హోదాను నిర్వహించిన వ్యక్తి ఇలా నడుచుకోవడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ సంస్కృతికి నిదర్శనమన్నారు. దూషించే వారికి, దోచిపెట్టే వారికి పార్టీలో ఎదుగుదల, పదవులు అనే విచిత్ర సంస్కృతి వైసీపీలో ఉందని అన్నారు. అధిష్టానం గత ప్రభుత్వంలో ఇలాంటి వారినే హోదాల్లోకి తీసుకున్నారనేది వారి కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న మాటలని అన్నారు. తిడితేనో జైలుకెళ్తేనో గుర్తింపు వస్తుంది, సానుభూతిని పొందాలని వైసీపీ నాయకులు అనుకుంటే అదంతా తప్పేనని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. వారు క్షమించరని అన్నారు. చెత్త పనులు, చెత్తవాగుడు వాగిన వారికి 2024లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారని అన్నారు. కెరియర్లో పొలిటికల్గా నేను ముందుకు పోవాలి అనే దానిపైన దృష్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ప్రజలేమీ వాళ్ళని వదలట్లేదు. చూశారు 2024 ఎలక్షన్లు ఎవరైతే తిట్టారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. ఎవరైతే చెత్త కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ చిత్తుగా ఓడించారు. అయినా అది చూసి కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు దారుణమైన మాటలు. పబ్లిక్గా వచ్చి ఆయన క్షమాపణ చెప్పాలి. ఇది ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంటే మంత్రిగా పనిచేసినప్పుడు పూర్తిగా అధికారులు కానీ అన్నీ తెలుసు ఆయనకి. ఎటువంటి భాష వాడతారు, ఎటువంటి అసెంబ్లీలో కానీ అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ ఎలా ప్రవర్తించుకోవాలి అని తెలియని వాడు ఎవరో కార్యకర్త ఎవరో మాట్లాడాడంటే అనుకోవచ్చు. సరే తెలియక మాట్లాడి ఒక మంత్రిగా ఉండి ఒక స్థాయిలో ఉండి ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది కల్చర్కి, అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నడుస్తున్న కల్చర్కి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నడుస్తున్న కల్చర్కి ఒక నిదర్శనం ఇది.